హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రశాంత్ నీల్ గారు అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రెజెంట్ ఈ సినిమా కర్ణాటకలో షూటింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారంట ప్రశాంత్ నీల్ గారు. కేజీఎఫ్ అండ్ సలార్ సినిమాలతో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు అసలు ఎన్టీఆర్ గారితో ఎలాంటి స్టోరీ చేయబోతున్నారు అని అందరూ చాలా ఎక్సైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ సలార్ కూడా 2 పార్ట్స్ రిలీజ్ అయింది అండ్ కేజీఎఫ్ కూడా 2 పార్ట్స్ రిలీజ్ అయింది. అంతేకాకుండా కేజీఎఫ్ 2 ఎండింగ్లో 3 కూడా ఉంటుంది అని అనౌన్స్ చేశారు ప్రశాంత్ నీల్ గారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాను కూడా 2 పార్ట్స్గా చేసి రిలీజ్ చేస్తారా అనే క్వశ్చన్ అయితే అందరికీ వస్తుంది. ఇప్పుడు స్టార్ హీరో సినిమా అనగానే ఎక్కువ బడ్జెట్ పెట్టేసి అవసరం లేకపోయినా సరే 2 పార్ట్లుగా డివైడ్ చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అలా చేయకుండా ఈ ప్రాజెక్ట్ని సింగిల్ ప్రాజెక్ట్గా రిలీజ్ చేస్తేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. మరి నిజంగానే ప్రశాంత్ నీల్ గారు ఇలా 2 పార్ట్స్గా సినిమా చేయడం అనే సెంటిమెంట్ని బ్రేక్ చేసి ఎన్టీఆర్ గారి సినిమాని సింగిల్ పార్ట్గానే రిలీజ్ చేస్తారా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మారింది. ఏదైతే ఏంటి వీళ్ళిద్దరి కాంబినేషన్ కోసం మాత్రం ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున కూడా ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందా అని అందరూ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేశారు. కానీ ప్రశాంత్ నీల్ గారు అందరినీ డిసప్పాయింట్ అయితే చేశారు. మరి తర్వాత అసలు ఈ సినిమా గురించి ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.